వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్ళు ట్రెడిషనల్ మెథడ్‌లో ఇలా చేసేవారు. బియ్యాన్ని కడిగి 2, 3 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకొని బ్లెండ్ చేసుకొని జల్లించుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా ఇడ్లీ రవ్వలా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు, బెల్లం వేసి మూత పెట్టి నీళ్లు మరిగించిన తర్వాత బియ్యపిండి వేసి కలిపి మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. ఆలోపు ఇంకో గిన్నెలో నీళ్లు, బెల్లం వేసి బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టండి. ఇప్పుడు చల్లారిన పిండి ముద్దని తడిచేయి చేసుకుని సాఫ్ట్ గా కలిపిన తర్వాత పీట మీద పొడిపిండి చల్లుకుని తాలికల్ని ప్రిపేర్ చేసుకుని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నీళ్లు, పాలు వేసి హై ఫ్లేమ్ లో పొంగొచ్చాక ప్రిపేర్ చేసిన తాలికలు నానబెట్టిన చిన్న సగ్గుబియ్యం వేసి హై ఫ్లేమ్ లో 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. వరిపిండిలో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టండి. ఉండ్రాళ్ళను ఒకసారి కలిపి ఉడికిందో లేదో చూసుకోండి. ఇందులో వరిపిండి నీళ్లు వేసి 5 నిమిషాలు ఉడికించాక యాలకుల పొడి, బెల్లం నీళ్లు వేసి కలిపితే ఉండ్రాళ్ళు రెడీ.